బఠానీ వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి బఠానీల పేస్ట్, కొయ్య తోటకూర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, నూనె, కరివేపాకు, జీలకర్ర, బియ్యం పిండి. అన్నీ రెడీగా ఉన్నాయి. బఠానీలు అనగానే బఠానీలు అలా పప్పులు ఉంటాయి కాకుండా మనం నానపెట్టి రుబ్బేసాం. ఫ్రెష్ బఠానీ పచ్చి బఠానీ మిక్సీకి వేసాం అనమాట. కొంచెం మనం ఏమంటే మనం వడలు చేసుకోవాలంటే ఏదైనా మనము మినపప్పు అయినా అలసందలు పెసర్లు ఏదైనా నానబెట్టుకుంటాం. కానీ ఈ బఠానీలు ఎండినవి కూడా నానబెట్టుకోవచ్చు. కాకపోతే మనకు ఫ్రెష్ బఠానీ దొరుకుతాయి కదా, ఆ ఫ్రెష్ బఠానీ తోటి అనమాట. మనకి ఏంటంటే మంచిగా ప్రోటీన్ అలాగే ఐరన్, తోటకూర హెల్దీ వైజ్గా మనం ఏ రెసిపీ చేసినా కూడా కొంచెం హెల్దీగా నేను చూసుకుంటాను అలా అనమాట. అన్నీ మనం ఇప్పుడు మిక్సింగ్ వేసి ఒక స్పూన్ ఇవ్వండి. మీరు ఆయిల్ పెట్టేసేయండి. ఫస్ట్ ఆయిల్ పెట్టి గ్రైండ్ చేసిన ఫ్రెష్ బఠానీ పేస్ట్, అలాగే ఇందులో కొయ్య తోటకూర, ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, అలాగే జీలకర్ర కొంచెం ఇలా నలిపి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. పచ్చిమిర్చి ముక్కలు అంటే మన కారం తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఎక్కువ కావాలంటే ఎక్కువ. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఉప్పు, కొంచెం బియ్యం పిండి. మనం బియ్యం పిండి చూసి వేసుకుందాము. అందులో తడి ఉంటుంది కాబట్టి బైండింగ్ కోసం కూడా వాడాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇలా కలిపి సో బియ్యం పిండే మనకు కొంచెం బైండింగ్. మనం ఎక్కువ పిండ్లు కూడా ఏం వాడట్లేదు. ఈ వింటర్ సీజన్ అయిపోయేంత వరకు ఇలాంటివన్నీ బాగుంటాయి కదా వేడివేడిగా తినడానికి. అంటే మనకి ఫ్రెష్ బఠానీ కూడా బాగా వస్తుంది ఇక్కడ, బాగా దొరుకుతాయి కాబట్టి ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి బాక్స్లలోకి ఇలా బాగుంటుంది. ఇలాంటివి చేసి పెడితే మంచి హెల్దీ ఫుడ్ కూడా. ఆయిల్ డీప్ ఫ్రై వద్దనుకుంటే పాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇంకా ఆకుకూరల తోటకూరతో పాటు ఏం బాగుంటాయి ఇట్లా మనం వడల్లో వేసుకోవడానికి? పాలకూర బాగుంటుంది. పాలకూరతో పాటు కొంచెం సోయకూర వేసుకోవచ్చు, ఆ ఫ్లేవర్ నచ్చితే. మెంతి కూర వేసుకోవచ్చు. అంటే మెంతి కూర కూడా ఎక్కువ వేయద్దు, అంటే కాంబినేషన్ పాలకూర మెంతి కూర, అలాగే తోటకూర మెంతి కూర అలా వేసుకోవచ్చు. మనకి ఆయిల్ హీట్ ఎక్కింది. ఒక ప్లేట్ ఇవ్వండి, ఇలా చేసి పెట్టేస్తాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అలా వేసేసుకోవచ్చు. ఆల్మోస్ట్ హీట్ ఎక్కినట్టే. నేను ఒకటొకటి వేయించిన. సో మనం బఠానీలు పిండి రుబ్బుకుంటే ఇంకా ఈజీయే కదా, అప్పటికప్పుడు వేడివేడిగా వేసుకోవచ్చు. అది కూడా నానబెట్టే పని కూడా ఉండదు. ఫ్రెష్ పీస్ వచ్చినప్పుడు అవి తీసుకొని వేసుకోవచ్చు. మీరు మరీ మెత్తగా కూడా రుబ్బలేదే, కొంచెం బరకగా కొంచెం బరకగా. మీరు ఇలా ఎక్కువ స్నాక్స్ ఎక్కువ చేస్తారు కదా పద్మ గారు, ఇలాంటి స్నాక్స్ ఐటమ్స్. వెజిటేరియన్స్ లో మాకు స్నాక్స్ వెజిటబుల్సే కదా ఎక్కువ. అవును, మా ఫ్రెండ్స్ అంటారు, ఎలా తింటారు పద్మ గారు మీరు రోజు యాకులు పప్పులు ఆకుకూరలు కూరగాయలు ఎలా తింటారు మీరు అసలు? అవునా, కానీ బాగుంటాయి. పద్మ గారు ఎక్కువగా చాలా రెసిపీస్ స్నాక్స్ ఐటమ్స్ లోనే చూపిస్తారు. లేదు అంటే ఇంకా మరి చాలా డీప్ ట్రెడిషనల్కి వెళ్ళిపోయి మనకు అన్ని మంచి మంచి కూరలు పులుసులు అవి చెప్తారు. నేను చిన్నప్పుడు టీచర్స్ డే అంటే ఒక ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక్కొక్క టీచర్ లాగా అన్నమాట. అవును, వెళ్ళాను కూడా నేను. ఎవ్రీ ఇయర్ వెళ్ళేదాను. ఒకసారి మ్యాథ్స్ టీచర్ లాగా వెళ్ళాను, ఒకసారి తెలుగు టీచర్ లాగా వెళ్ళాను. అట్లా చాలా సార్లు స్కూల్ కి రెడీ అయ్యి గబా ఇంత ఉండేవాళ్ళము. అప్పుడు ఆ శారీస్ కట్టి మళ్ళీ టీచర్ లాగా అనమాట, కొప్పు వేసి భలే ఉండేది అసలు. ఒక్కొక్కళ్ళకి ఎంత ఇంట్రెస్ట్, ఎవరు ఏ టీచర్ గా వెళ్ళాలి అంటే మనకన్నా కూడా చిన్న క్లాసెస్ కి అటెండెన్స్ వాళ్ళకి వేసి అలా. కానీ అప్పుడు టీచర్స్ డే అంటే సరదాగా ఉండేది.
కానీ ఇప్పుడు పిల్లలకి ఆ టీచర్స్ డేస్ ఆ మూమెంట్స్ అలాంటివి ఏమీ లేవు కదా. నా మ్యాథ్స్ టీచర్ లాగా నేను వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్లో మార్కులు తక్కువ వచ్చాయి. వస్తే ఆయన నన్ను మామూలుగా తిట్టొచ్చు కానీ మార్కులు తక్కువ వచ్చి నెక్స్ట్ బాగా ప్రిపేర్ అవ్వి ఇట్లా చెప్పాలి కదా. ఊనే నాలాగా టీచర్ లాగా వచ్చేసి క్లాస్లో చెప్పడం కాదు, ఎగ్జామ్ బాగా రాయటం తెలుసుకోవాలి. ఇంకా కోపం వచ్చి అప్పటి నుంచి నాకు మ్యాథ్స్లో ఎవ్రీ టైం 10%, 100% వచ్చేవి. నాలాగానే అన్నారు మీరు, అది గమనించలేదు. కానీ నాకు అది బాగా తిట్టినట్టు అనిపించింది. అంటే ఆయన ఇమిటేట్ చేసినందుకు కోపం వచ్చింది ఆయనకి ఏమన్నా అనుకొని. అప్పటి నుంచి నాకు మ్యాథ్స్లో 99 అప్పటి వరకు. ఆ తర్వాత అంతా ఆయన నవ్వుతూ ఉండేవాళ్ళు. సార్ మీ మీద కోపంతోనే అంటే పోన్లే నా మీద కోపం వచ్చినా ఓకే నీకు మార్కులు బాగా వస్తున్నాయంట. బఠానీ వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి బఠానీల పేస్ట్, కొయ్య తోటకూర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, నూనె, కరివేపాకు, జీలకర్ర, బియ్యం పిండి. బఠానీ వడలు తయారు చేసుకునే విధానం: స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడి ఎక్కేలోపుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో కచ్చపచ్చగా నూరుకున్న పచ్చి బఠానీల పేస్ట్ తీసుకోవాలి. తర్వాత దానిలో కొయ్య తోటకూర ఆకులు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొద్దిగా ఉప్పు, బియ్య పిండి వేసి దీన్ని వడల పిండిలాగా బాగా కలిపి వడల్లాగా తయారు చేసుకొని వేడెక్కే నూనెలో వేసి 2 వైపులా బాగా డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, వేడి వేడి బఠానీ వడలు రెడీ.